ఇదివరకు పోలీసులు అంటే పీపుల్ ఫ్రెండ్లీ పోలీసు ఉండే, ఇవాళ పోలీసులు అంటే ఓన్లీ కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసు లెక్క తయారైనటువంటి పరిస్థితి ఉన్నది. ఎంత దారుణంగా మనకి ఇలా క్రైమ్ రేట్ పెరిగిందన్న విషయం చూస్తుంటే నిజంగా ఎట్లుండే నా తెలంగాణ, ఎట్లయిపోయింది నా తెలంగాణ అని బాధ అవుతున్నది. ఎందుకంటే తెలంగాణలో ఆడపిల్లలు బాగుండాలి, సుభిక్షంగా ఉండాలని కేసీఆర్ గారు అనేకమైన కార్యక్రమాలు తీసుకున్నారు. ఇవాళ కార్యక్రమాలకు అన్నిటికీ తూట్లు పొడిచి కనీస భద్రత ఆడపిల్లలకు లేకుండా ఈ సీఎం చేయడం అన్నది నిజంగా దారుణం. మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం, ఆడపిల్లల భద్రత విషయంలో మీరు ప్రత్యేక సమీక్ష పెట్టండి. ఇది వాస్తవమేనా? మొన్న మీ డీజీపీ గారు ఇచ్చినటువంటి లెక్కలే మేము చెప్తా ఉన్నాం. డీజీపీ గారు ఏం చెప్పిండ్రు? ఈ రాష్ట్రంలో 9.87% కేసులు పెరిగినాయి. మొత్తం ఈ ఏడాదిలో 2,34,158 కేసులు నమోదైనాయి. అందులో దాదాపుగా 3,000 అంటే 2,945 అత్యాచారాల కేసులు, అట్లానే మొత్తం మహిళలపై దాడులు, వేధింపులు ఇవన్నీ కలుపుకుంటే 19,922 కేసులు అయినాయి మహిళల మీద. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఇలా లేనిది లేదు, అత్యంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా ఘోరం ఏంటంటే ఆనాడు మనం కేసులైతే వాళ్ళకి శిక్ష పడేలాగా చూసేది.